జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానంతో పొలిటికల్ క్యాంపులకు పార్టీలు తెలరేపాయి. ఈ క్రమంలో కార్పొరేటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ మేయర్ అవిశ్వాసంతో కార్పొరేటర్లకు మంచి రోజులు వచ్చాయంటూ తెలుస్తోంది. కార్పొరేటర్లకు కాపాడుకునేందుకు పార్టీలు తెగ పాట్లు పడుతున్నారు. బెంగళూరు, ఊటీలో వైసీపీ కార్పొరేటర్లు ఎంజాయ్ చేస్తుండగా మలేషియాకు టీడీపీ కార్పొరేటర్లను పంపారు. 10 రోజుల పాటు క్యాంపుల్లో రాజభోగాలు అనుభవించనున్నారు. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇందు అవిశ్వాస తీర్మానం ప్రకటించిన అనంతరం కూడా విశాఖ జీఎంసీ మేయర్ అవిశ్వాసంపై వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు కూటమి, ఇటు వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ శిబిరానికి మొత్తం దేశం దాటి మలేషియా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిన టీడీపీ కార్పొరేటర్ రాత్రి 26 మందిని మలేషియా తరలించడం జరిగింది. ఇప్పటికే బెంగళూరు క్యాంపును కూడా వైసీపీ మార్చాలనుకుంటుంది. దీంతో ఒక్కసారిగా విశాఖలో రాజకీయం అంతా కూడా వేయెత్తిందని చెప్పొచ్చు. మొత్తం క్యాంపు రాజకీయాలతో కార్పొరేట్లో సందడి నెలకొందని చెప్పొచ్చు. మలేషియా క్యాంపులో 26 మంది టీడీపీ కార్పొరేట్లు మలేషియాకి వెళ్ళగా మరో వైసీపీ కార్పొరేట్ 34 మంది ఇప్పటికే బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. అయితే జనసేన కార్పొరేట్లు మాత్రం ఈ క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దాదాపు 60 మంది కార్పొరేటర్లు ఇప్పటికే రాజకీయ శిబిరాల్లోకి వెళ్ళిపోగా మిగిలిన దాదాపు ఒక 40 మంది కార్పొరేట్లు అయితే ఇక్కడే ఉన్నారు. అటు వైసీపీకి చెందిన వాళ్ళు, ఇటు కొంతమంది ఇటు కూటమి, జనసేన, బీజేపీకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది టీడీపీ కార్పొరేటర్ ఇంకా వెళ్ళాల్సి ఉంది. వాళ్ళు కూడా ఇవాళ రేపట్లో కూడా పాస్పోర్ట్ల కారణంగా ఇబ్బంది అయిందని చెప్తున్నారు. వాళ్ళు కూడా వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మాత్రం ఆ జీఎంసీ కార్పొరేట్ల పంట పండిందని చెప్పొచ్చు. ఈ 10 రోజులు కూడా ఫుల్ ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది ఇతర దేశాలకి వెళ్ళి. అదేవిధంగా ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేట్లు కూడా వేరే దేశానికి వాళ్ళు తీసుకెళ్లాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి జీవీఎంసీ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం ప్రకటించడంతో ఎవరు మట్టుకు వారు మళ్ళీ జీఎంసీ పీఠాన్ని దక్కించినందుకు వైసీపీ కాదు, మొత్తం కూడా అవిశ్వాసం ద్వారా మళ్ళీ తెప్పించుకునేందుకు ఇటు కూటమి రెండు పార్టీలు కూడా మొత్తం హోరాహోరీగా వ్యూహాలకు పొందబెడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే జనసేన కార్పొరేట్లు అయితే దీనికైతే దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వాసు.